సభ్యుడు డాక్టర్ అభిషేక్ రెడ్డి ముందుగా అందరికీ నా ఉద్యోగం ఇవాళ అమ్మ హాస్పిటల్లో దాడి జరిగితే వెంటనే స్పందించి మీడియా ముందుకు వచ్చినటువంటి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అభిషేక్ రెడ్డి గారిని జేపీలో భారత పార్టీ అనంతపురం జిల్లా కమిటీ నుంచి ఒకటి హెచ్చరిస్తాం. అభిషేక్ రెడ్డి గారు, మీరు ఏదైతే అమ్మ హాస్పిటల్ మీద దాడి జరిగిందో దాడి జరిగిన గంటలోనే మీరు వెంటనే స్పందించి అక్కడ ఎవరైతే హాస్పిటల్ ధ్వంసం చేశారో వారిపైన మీరు వెంటనే ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మరి ఇవాళ మీ రెడ్డి కమ్యూనిటీకి చెందినటువంటి అమ్మ హాస్పిటల్ కాబట్టి మీరు వెంటనే స్పందించి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మరి ఇదే స్థలంలో చూసుకున్నట్లయితే గతంలో రమణానాయక్ హాస్పిటల్ మీద కూడా ఇలాంటి దాడి సంఘటన జరిగింది. మరి అప్పుడు మీరు ఎందుకు దూరం ఎందుకు లేదు, మరి అప్పుడు మీరు ఎందుకు మాట్లాడలేదు, మీడియా ముందుకు వచ్చేది కూడా జేబీలో డిమాండ్. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ లో మెంబర్షిప్ అయినటువంటి అభిషేక్ రెడ్డి గారు ఇవాళ నేను వీడియో గుర్తు చేస్తా ఉన్నాం. ఇవాళ మీరు స్పందించి ప్రెస్ మీట్ పెట్టారంటే కేవలం అమ్మ హాస్పిటల్ యజమాని ఒక రెడ్డి కమ్యూనిటీకి చెందినటువంటి వ్యక్తి కాబట్టి మీరు వెంటనే స్పందించి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మరి ఇదే విధంగా మనం చూసుకున్నట్లయితే గతంలో రమణానాయక్ హాస్పిటల్ మీద కూడా దాడి జరిగింది. మరి అప్పుడు ఎందుకు స్పందించలేదు మీరు? డిఎంహెచ్ఓ గారిని జేపీలో భారత పార్టీ అనంతపురం జిల్లా కమిటీ నుంచి ఒకటే గుర్తు చేస్తాం మేడం. ఏదైతే అమ్మ హాస్పిటల్లో ప్రాణం పోయిందో ఆ హాస్పిటల్ ని వెంటనే సీజ్ చేయాలని జేపీలో భారత పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షాన పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు కూడా చేపడతామని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తాను డిఎంహెచ్ఓ గారిని.